హాయ్ అండి, కంగ్రాచులేషన్స్ టు Olga Media for 18 million subscribers. అయితే కమింగ్ టు దిస్ ఇప్పుడు చాప్టర్ 3 తోటి రాబోతున్నారు. ఎన్ని చాప్టర్ల కథలు రెడీగా ఉన్నాయి అసలు? ఆయన ఏదో ఫ్లూక్లో సిక్సర్లు కొడతాం 6 కథలు అని చెప్పని అన్నారని అంటున్నారు. అసలు ఎన్ని రెడీగా ఉన్నాయి యాజ్ ఆఫ్ నో ప్రశాంత్ గారి దగ్గర? ఆయన చెప్పిన ప్రకారం అయితే కనుక మరి తెలిసి నేనైతే ఆయనకి ఇంకా చెప్పలేదు, కానీ 6 రెడీగా నిజంగా ఆయన 6 ఎందుకనండి అదే షాకే. నేను చెప్పలేదు దీనికి 6 అన్నాడు ఏంటి అనుకున్నాను, కానీ 6 రెడీగా ఉన్నాయి. 6 రెడీగా ఉన్నాయి. 6 కూడా మీరు చూడని ప్రపంచం, ఎవరు కూడా ఐడెంటిఫై చేయనటువంటి వరల్డ్ అది. ఎందుకంటే మనం ఏంటంటే భగవంతుడి దయ వల్ల మన లైఫ్ స్టైల్స్ బాగున్నాయండి, టైం తింటున్నాం, మంచి బట్టలు ఇవన్నీ. కానీ కొన్ని ప్రదేశాలు చూసినప్పుడు అక్కడ మనం వెళ్ళి ఒక 10 రోజులు కూడా కాదు, ఒక 2 రోజులు ఉండి రావాలంటే ఉండలేము మనం ఉన్న ఈ లైఫ్ స్టైల్లో. ఆబ్వియస్లీ బట్ మనకన్నా హ్యాపీగా వాళ్ళే ఉంటున్నారు. ఎలా సాధ్యం ఇది? అరే పవర్ కరెంట్ లేదు, టీవీలు ఉండవు, సెల్ ఫోన్లు లేవు, మీరు ఏం చేస్తారు? మాట్లాడుకోవడం, ఆడుకోవడం, పిల్లలు పొలంలోకి వెళ్ళేవో తెచ్చుకోవడం, కానీ అడవిలోకి వెళ్ళేవో కట్టెలు ఈ టైప్ ఆఫ్ అంటే ఇంత హ్యాపీనెస్ ఉంది. బట్ అందులో కూడా వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకి పెద్దవి, మనకి ఇదే కదా దీనికి ఎందుకు అంత. సో ఇలాంటివి చాలా ఉన్నాయి ప్రదేశాల్లో. సో అలా ఫస్ట్ నాకు తట్టింది ఒరిస్సా. ఓకే. సో ఇప్పుడు మీరు ఎన్ని చెప్తుంటే ఇప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాం అనుకోండి, అక్కడ ఏముండదు, 6ంటికి చీకటి పడిందంటే ఊరంతా చీకటి అయిపోద్ది, ఎవడు రాడు బయటికి, మనకే భయం వేస్తుంది, ఎటు వెళ్తే ఏమవుతుందో తెలీదు. ఆ పిల్లల సౌండ్లు, సైలెన్స్, ఆ నిశ్శబ్దం చాలా భయంకరంగా ఉంటుంది అనమాట. ఫస్ట్ టైము కనకం షూటింగ్ అప్పుడు అమ్మాయి బాక్స్ కట్టిన తర్వాత నడుచుకుంటూ వస్తుంటే ఊర్లో వాళ్ళందరూ ఫస్ట్ అంత రెస్పెక్ట్ ఎవరు, తర్వాత సెల్యూట్ కొట్టే చేస్తారు కదా. ఆ ఊరి పేరు బంద. ఓకే, బంద అని. అదేంటంటే ఆల్మోస్ట్ మారేడుమిల్లి నుంచే 1.5 hour జర్నీ చేయాలి, అంత పైన ఉంటుంది. ఓకే. ఇల్లు చూస్తే అండి ఉదయాన్నే మార్నింగ్ 5:30కి అక్కడికి వెళ్ళాం షూటింగ్ కదా. ఒక స్టూల్ మీద కూర్చొని అలా ఒక చిన్న కుక్క పిల్ల అటు ఇటు తిరుగుతుంది. నాకు ఒక పెట్ట ఉంది, రోలెక్స్ వాడు. అలా కుక్క పిల్ల నా చుట్టూ తిరుగుతూ అలా నేను ఒక ఇంకా యూనిట్ వస్తుంది, ఎందుకంటే అప్ ఎక్కడం వ్యాన్స్ కొంచెం ఇబ్బంది అవుతుంది. నేనే ముందు వెళ్ళిపోయి కూర్చుని అలాగా వాళ్ళందరూ లేచి జస్ట్ ఇంటి ముందు అటు ఇటు నడుచుకుంటూ అలా చూస్తే మేఘాలు అప్పుడే అలా వస్తూ ఒక సాంగ్ ప్లే అయింది. రేడియో పెట్టుకున్నారు, దాంట్లో పెట్టుకుంటే సాంగ్ ఏంటి జయదేవుడు తెలుగు సుందరంలో నిజంగా నేను వచ్చిన పెట్టా. లేకపోతే పిల్లలందరూ ఆ టైర్తో ఆడుకుంటూ ఎంత సంతోషంగా ఉన్నారంటే, ఎంత బ్యూటిఫుల్ విలేజా, ఇలా ఉంటారు. ఎంత అంటే అక్కడ వాటర్ కూడా, తాగే నీళ్లు కూడా అంత అద్భుతంగా ఉన్నాయంటే, అది మినరల్ వాటర్ అలాగేం కాదు, కొండల్లోంచి వచ్చిన నీళ్ళే. సో చూసినప్పుడు అంటే ఆ సీక్వెన్స్ అక్కడ చేసిన ప్రతిదీ కూడా అది ఎక్స్ట్రాడినరీ ఫీల్ని ఇచ్చేయండి. అయితే వర్ష ఎలా ఆన్ బోర్డ్ అయింది? వర్ష గారు ఆవిడ కూడా గమ్మత్తే. మేడంకి చెప్దామని నేను ట్రై చేశాను. బట్ అంటే ఇప్పుడు అందరూ రెడీగా ఉంటారు కదండి సిరీస్లు అంటే. సినిమా అంటే ఓకే, సిరీస్ల కంటే అందరూ రెడీగా ఉంటారు, వాళ్ళు ఏ ఆలోచన ఉంటారో కూడా మనకు తెలియదు. ఆ టైంలో నేను ట్రై చేసా, వర్కౌట్ అవ్వలే, బిజీగా ఉన్నారు మేడం. తర్వాత ఇంక వేరేగా వెళ్ళిపోదామా ఏంటి ఆప్షన్స్ అన్నప్పుడు మళ్ళీ పుష్ప భాస్కర్ గారే వచ్చారు. ఏంటి ప్రశాంత్, ఏంటి ప్రాబ్లం, ఏమవుతుంది, ఏంటి ఎలా అంటే, లేదు మేడం ఇలాగ ఉంది, ఆవిడ ఒక్కసారి వింటే నేను ఒప్పించుకుంటాను, కానీ అది కూడా దొరకట్లేదు. నాలుగెందుకు వినడానికి నేను మాట్లాడతాను. అప్పుడు ఆవిడ మాట్లాడారు. బట్ ఏదో ఆవిడకి ముందు కమ్యూనికేట్ అయింది, ఇప్పటికీ డిఫరెన్స్ ఉంది. ముందు వేరేగా కమ్యూనికేట్ అయింది ఆవిడ, కమ్యూనికేషన్ గ్యాప్ సంథింగ్. ఇప్పుడు అంటే ఫోన్లో చెప్పగానే ఫోన్ చేశారు, కథ చెప్పాను ఆవిడకి 40 minutes అసలు మొత్తం రాసే ఉందా, బాండ్ స్క్రిప్ట్ ఉందా, రెడీ ఉందా, ఎప్పుడే పంపించరా, ఓకే పంపించా, చదివారు, వచ్చి అప్పుడు ఆన్ బోర్డ్ అయ్యారు. కంగ్రాచులేషన్స్ టు Volga Videos For 18 million subscribers. Do subscribe to Volga Videos.